నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. అతను ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాంబేలోని. అతని పేరు జగతాప్. ఇదేంటి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే న్యూసా? ఇక్కడే ఉంది అసలు రహస్యం. సదరు పబ్లిక్ ప్రాసిక్యూటరు డ్యూటీ ఏంటి? ఇట్లా ఏదైనా క్రిమినల్ కేసులో ముద్దాయిలు ఉంటే వాళ్ళని శిక్షించేటట్టు, వాళ్ళకి పనిష్మెంట్ పడేటట్టు ఇట్లా ఎవిడెన్స్ చేయాలి. కానీ ఈయన ముద్దాయిలకి సహాయం చేయడం మొదలెట్టాడు. ముద్దాయిల్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లా సాక్షుల్ని తారుమారు చేయడం ఇట్లా చేస్తుంటే అతని మీద మహారాష్ట్ర ప్రభుత్వము స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేసింది. ఇతని మీద సెక్షన్ 170, 420, 465, 467 ఐపీసీని అనుసరించి క్రిమినల్ కేసు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద అభియోగాలు ఏంటంటే ఇతను తన డ్యూటీని సరిగ్గా నిర్వహించట్లేదు, ఇట్లా ముద్దాయిలకి సహకరించేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాడు, శిక్ష పడేటట్టు చేయమంటే వాళ్ళని తప్పించేటట్టు చేస్తున్నాడు, కాబట్టి ఇతని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఇతని మీద క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. చూసారా, కంచె చేను వేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటరే ముద్దాయిలతో చేతులు కలిపి వాళ్ళని బయటకు తీసుకురావడానికి క్షణిక సుఖం కోసం, ₹2 కోసం వాళ్ళతో కొల్లుడైపోయి కలిసిపోయి ఈ విధంగా చేస్తే ఏ ప్రభుత్వాలు ఊరుకోవు అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేస్తున్న సదరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ అతని మీద క్రిమినల్ కేసులు అరెస్టు కూడా చేయడం జరిగింది.